శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పంచమి తిథి సాయంత్రం 5:48 వరకు, తదుపరి షష్ఠి. ఆశ్లేష నక్షత్రం రాత్రి 12:24 వరకు, తదుపరి మఘా నక్షత్రం. వ్యాఘాత యోగం సాయంత్రం 6:02 వరకు, తదుపరి హర్షణ యోగం. బాలవకరణం సాయంత్రం 5:48 వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం మధ్యాహ్నం 12:24 నుండి 2:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:04 నుండి 11:09 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:41 నుండి 12:24 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన విషయానికి వస్తే, ఈనాడు మంగళవారం పంచమి. ఈ పంచమి తిథికి అమ్మవారు అధిష్టానంగా కలిగినటువంటి తిథి, అజ్ఞేయాత్మకమైనటువంటి తిథి అని కూడా చెప్పబడుతుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యారాధన, అలాగే హనుమత ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. ముద్గల పురాణాన్ని అనుసరించి మంగళవారం నాడు గణపతి ఆరాధన కూడా సర్వకామ్య ఫలప్రదం అని చెప్పబడుతుంది. ఇక నక్షత్రం విషయానికి వస్తే, ఆశ్లేష నక్షత్రం ఈనాడు. ఆశ్లేషో రగసార్పాహి భుజంగో వ్యాళసంజ్ఞిక అని సర్ప సంబంధమైనటువంటి నక్షత్రం, సర్పదేవతాధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కనుక మంగళవారానికి అధిష్టానమైనటువంటి కుజుడు కూడా సర్పగ్రహం. అలాగే కుజుడికి అధిష్టానమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా సర్పదేవతగా ఆయన ఆరాధన స్వీకరించినటువంటి దైవం కనుక ఈ మంగళవారం ఆశ్లేష నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం. అలాగే ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు సర్ప శాంతి కోసం ఆశ్లేష సర్పబలి అని విశేషంగా చేస్తారు. అది మంగళవారం కలిసి వచ్చినటువంటి నాడు ఇంకా విశేషంగా భావిస్తారు. అందున ఈ ఉత్తరాయణంలో వచ్చేటటువంటి మంగళవారం ఆశ్లేష చాలా విశేషం కనుక ఈ సర్పదేవతారాధనకి ఈ మంగళవారం చాలా విశిష్టమైనది. పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాగదేవతారాధన చేయటం వల్ల చాలా కాలం నుండి వివాహ సంబంధాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సరైనటువంటి జీవిత భాగస్వామి రాకపోవటం, వివాహ యోగం లేనటువంటి వాళ్లకు ఈనాడు ఆరాధన, నాగదేవతారాధన చాలా విశేషం. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు కూడా నాగదేవతారాధన ఈనాడు చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అట్లాగే సర్పహత సంబంధమైనటువంటి దోషములు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆశ్లేష నక్షత్రం మంగళవారం నాడు సర్పదేవతారాధన చేయటం వల్ల ఆ సర్పశాపాలు, పితృశాపాల నుండి విముక్తులవుతారు. అలాగే దీర్ఘకాలికమైనటువంటి రుణబాధలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ మంగళవారం నాగదేవతారాధన చేయటం వల్ల ఆ రుణబాధలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ఈనాడు ఆ మంగళవారానికి అధిష్టానమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవతల యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండి సమస్త మంగళాలు సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈరోజు ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలిస్తాడో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తులను ధరించినట్లయితే ప్రతి కార్యము శుభావహంగా ముగుస్తుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పంచమి, మంగళవారం, నక్షత్రం ఆశ్లేష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో బుధ, గురు, శుక్ర, రవులు, చంద్రుడు కర్కాటకంలో, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలగచ్చు. ప్రయాణం లాభకరంగా ఉండకపోవచ్చు. వాహనాన్ని నడిపేటటువంటి సందర్భంలో తగినటువంటి జాగ్రత్తని పాటించి తీరాలి. వస్తు నష్టం, వస్తు చౌర్యం లేకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. విద్యార్థులు విద్యా ప్రమాణాలను పెంచుకునేందుకు మరింత శ్రద్ధతో కృషి చేయాలి. సోమరితనం లేకుండా ఉండాలి. కుటుంబంలో అందరిలోనూ ఐకమత్య భావన పెంపొందేలా ఇంట్లో ఉండేటటువంటి వారందరూ కృషి చేయాలి. చిన్న చిన్న మాటల్లో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. పైనుండి వచ్చినటువంటి ఆత్మీయులు, బంధువులతో కుటుంబ విషయాల్ని చర్చించడం సరికాదు. ఒకవేళ కుటుంబ విషయాలు చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరైనా వచ్చినట్లయితే వెంటనే అంశాన్ని మార్చడం చాలా మంచిది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామిని ప్రార్థించడం ఉత్తమం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అకస్మాత్తుగా వదిలినటువంటి ఆదాయం ఏదుందో దాంతో స్థిరమైన ఆస్తిని కొనాలి అనే ఆలోచనకు వస్తారు. ఏ విధమైన నిర్ణయము తగినటువంటి కారణంగా కొన్ని రోజుల పాటు ఆ ఆలోచనని వాయిదా వేస్తారు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం ఏమాత్రం ఉండకపోవచ్చు. విద్యా ప్రమాణాలు అభివృద్ధి చేసుకోవడం కోసం విద్యార్థులైనటువంటి వారు ప్రయత్నాన్ని చేస్తారు. తమకంటూ కొంతమంది ఉపాధ్యాయుల్ని మార్గదర్శకులుగా ఎంచుకోగలుగుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలను చేస్తారు, కానీ పెద్దగా అనుకూల ఫలితాలు లభించకపోవచ్చు. ఉద్యోగులకి, పై అధికారులకి సమన్వయ భావం మధ్యమంగా ఉంటుంది. బదిలీలకి అవకాశం లేదు, కానీ కొద్ది చికాకు పరిస్థితులు ఏర్పడవచ్చు ఉద్యోగ విషయాల్లో. వృషభ రాశి వారు మంగళవారం సందర్భంగా వీరాంజనేయ స్వామిని అర్చించడం ఉత్తమం. వాయువ్య దిక్కు తప్పక ప్రయాణానికి అనుకూలిస్తుంది. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. ఏ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉండదు. సంతానం చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని పాటిస్తూ ఉంటారు. కుటుంబం అంతా ఐకమత్యంగా ఉండేటువంటి కారణంగా వినోదయాత్రని చేస్తారు. దూరభార ప్రయాణాలకి ఏమాత్రం అలసిపోయినటువంటి స్థితిలో ఉంటారు. అందరి ఆరోగ్యము కూడా అనుకూలంగా ఉంటుంది. వృద్ధులు, అనారోగ్యవంతులైనటువంటి వారిలో కూడా ఏ విధమైన అనారోగ్య భావన ఉండదు. క్రమం తప్పక ఔషధ సేవని చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా మాట నిలకడతనం బాగా ఉంటుంది ఈ రాశి వారిలో ఈ రోజున. విద్యార్థులు విద్యా ప్రమాణాలని పాటించడం కోసం ఏమాత్రపు ప్రయత్నాలని చేయకుండా కనిపిస్తారు. నిరుద్యోగులు సకాలంలో దరఖాస్తుల్ని సమర్పించకుండా ఉండేటువంటి కారణంగా ఉద్యోగ ప్రాప్తి గురించినటువంటి ఆలోచన చేయవలసిన అవసరం ఏమాత్రమూ ఉండదు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు అభయాంజనేయ స్వామికి అర్చన చేయించడం ఉత్తమం. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. తరచు ఏదో కారణం మీద ప్రయాణాన్ని చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. మొగమాటం లేకుండా ప్రయాణాలని మానేస్తారు. సరైనటువంటి కారణం చెప్తే ఇబ్బంది కలుగుతుంది, కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి కారణాలను కూడా చెప్పి తప్పించుకోగలుగుతారు. న్యాయస్థానానికి సంబంధించినటువంటి అపరిష్కృత సమస్యలు ఏమీ లేనటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఐకమత్యం మధ్యమంగా ఉంటుంది. సంతానం పూర్తిగా తల్లిదండ్రుల్లో ఒకరి పక్షానికి వెళ్ళిపోయేటటువంటి కారణంగా కొద్ది మానసికమైనటువంటి బాధతో కర్కాటక రాశి వారు ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానం ఇంకా విద్యార్థి దశలోనే కానీ ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి విద్యా వ్యయం బాగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. దూరపు ప్రాంత విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు వచ్చేటువంటి కారణంగా
మరింత సంపాదన లేనటువంటి పక్షంలో, సంపాదన చేయలేనటువంటి సందర్భంలో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు దాసాంజనేయ స్వామి ప్రదక్షిణాన్ని చేయడం శ్రేష్టం. ఉత్తరం దిక్కు అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. వచ్చినటువంటి ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తారు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు తగినటువంటి కృషిని ప్రారంభిస్తారు. ఇతరులకి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు ఏవైనా తమ దగ్గర ఉన్నట్లయితే వెంటనే వారికి ఇచ్చివేయడాన్ని చేస్తారు. రుణాన్ని తీసుకునే ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. ఉన్నదానిలోనే సంతృప్తికరంగా జీవించాలనే గట్టి నియమాన్ని ఏర్పాటు చేసుకుంటారు. సంతానం దూర ప్రాంతంలో ఉద్యోగాన్ని చేస్తున్నా లేక చదువుతూ ఉన్నా వారికి సంబంధించినటువంటి ఖర్చుల్ని వీరే భరిస్తారు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు భక్తాంజనేయ స్వామికి నమస్కరించుతూ ఉండాలి. ఉదయ సాయంకాలాల్లో సర్వకార్యాలు పరిపూర్తి అవుతాయి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. నీలం రంగు కలిసి వస్తుంది నేటికి. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అంత గొప్పగా ఉండే అవకాశం లేదు. కుటుంబంలో వృద్ధులైనటువంటి వారిలో ఒకరిలో తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉండొచ్చు. చేసేటటువంటి ప్రతి పరీక్ష ఉత్తమంగానే ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం మెల్లగా క్షీణిస్తున్నట్టుగా అనిపించవచ్చు. కుటుంబంలో ఒకరి విషయంలో చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు కూడా విశేషంగా ఉన్నప్పటికీ విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెద్దగా లాభించేటటువంటి దిశగా ఉండకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఎంత చేసినప్పటికీ కూడా తామనుకున్నటువంటి ఉద్యోగం సిద్ధించకపోవచ్చు. ఈ రోజున మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు వీరాంజనేయ స్వామికి సింధూరపు పూజను చేయించడం ఉత్తమం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. మాటకి మాట గట్టిగా సమాధానాన్ని చెప్తారు. తప్పు ఒకవేళ జరిగినప్పటికీ కూడా తమది తప్పు కాదనేటటువంటి తీరులో వాదన చేస్తారు. న్యాయస్థానానికి వెళ్ళి ఏదైనా చిన్న ఇబ్బంది కానీ కలిగినట్లయితే దానికి సంబంధించిన పరిష్కారం కోసం పరిహారం కావాలని పోరాడేటటువంటి లక్ష్యంతో ఉంటారు. ఎంత సొమ్ము అయినప్పటికీ కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధపడతారు తప్ప అభిమానాన్ని ఏమాత్రము తగ్గించుకోరు. ఖచ్చితంగా మాట మీదే నిలబడి తీరుతారు. మాట కోసం పాటుపడతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలను పెంచడం కోసం చాలా వ్యయాన్ని చేయడానికి వెనకాడరు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని గులాబీలతో అర్చించినట్లయితే ఆరోగ్య సిద్ధి కలిగి తీరుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం నేటి వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారం చక్కగా ఉంటుంది. భాగస్వాములతో అన్యోన్యత మరింత బాగా పెరుగుతుంది. వృద్ధి చేస్తున్నటువంటి సంస్థ కోసమని రుణాన్ని చేయాల్సిన అవసరం లేకుండా వచ్చినటువంటి లాభంతోనే చక్కగా గడపగలుగుతారు. కొత్త వారిని ఏర్చుకునేటటువంటి సందర్భంలో మంచి ఆలోచన పరీక్ష చేస్తారు. విశ్వసనీయులైనటువంటి వారిని మాత్రమే సంస్థలో చేర్చుకునేటువంటి ఆలోచనతో ఉంటారు. మరింత రుణాన్ని చేయడం కోసమని ప్రయత్నాన్ని చేయరు. ఆర్థికమైనటువంటి బరువు పెరుగుతుందనే అభిప్రాయంతో తల్లిదండ్రులు ఐశ్వర్యవంతులైనప్పటికీ కూడా వారి నుండి ఏమాత్రము రుణంగా కానీ లేదా ఆస్తి పంపకంగా ద్వారా తమకు వచ్చేటటువంటి వాటా గురించి కానీ ప్రస్తావన చేయరు. వృశ్చిక రాశి వారు మంగళవారం సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామికి చక్కనైనటువంటి క్షీరాభిషేకాన్ని చేయించడం ఉత్తమం.
వాయువ్య దిక్కు వీరికి అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దుందుడుకుతనం హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. మాట తొందరగా విసిరేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో ఐకమత్యం మెల్లగా తగ్గుతూ ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల అత్తమామల పట్ల ఉండే ఆదరణ భావం దాదాపుగా శూన్యం అయిపోతూ ఉండొచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలగచ్చు. వారిని వైద్య పరీక్షలను కానీ చేయించినట్లయితే స్పష్టత గోచరిస్తుంది. సంతానంలో ఇంకా విద్యార్థులు కానీ ఉన్నట్లయితే వారి కోసం ఎక్కువ ఖర్చు చేయాలనేటువంటి ఆలోచనకు వస్తారు. వినోద విహార యాత్రలు చేసినటువంటి కారణంగా ఈ నెలలో అంత ఖర్చు చేయడం అనేది సంభవం కాకపోవచ్చు. స్త్రీలు ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని చేస్తారు, కానీ వారికి ఉండేటటువంటి తాత్కాలికమైన అహంకారం కారణంగా ఉద్యోగాన్ని వచ్చిన వెంటనే విడిచిపెట్టడానికి ఏమాత్రం వెనుకాడనే ఆడరు. భర్తతో సంబంధ బాంధవ్యాలు మాట విషయంలో చక్కగానే ఉండొచ్చు, కానీ అకస్మాత్తుగా అహంకార భావంతో భర్తని తోలనాడే ప్రమాదం కూడా కనిపించవచ్చు. కుటుంబ ఐకమత్యం దెబ్బతినే అవకాశం కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా ప్రవర్తించడం తప్పనిసరి. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ప్రసన్నాంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేస్తూ అరటి పండ్లను నైవేద్యంగా పెట్టడం మంచిది, ఆరోగ్యప్రదం. తూర్పు దిక్కు ప్రయాణం వీరికి కలిసి వస్తుంది. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి ఆస్తిని పంపకాల గురించినటువంటి చర్చకి పెట్టవచ్చు. ఇంతకుముందు వృత్తిని చేసి నష్టపోయిన వారు, ఇంతకుముందు వ్యాపారాన్ని చేసి దెబ్బతిన్నటువంటి వారు అయిన వారితో ఏమాత్రము సలహాలని సంప్రదింపుల్ని చేయకూడదనేటువంటి నిర్ణయానికి వచ్చినా బంధువులైన వారిలో అట్లాంటి వాళ్ళు ఉండేసరికి వారితోనే సలహాలు సంప్రదింపులు చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది ఇబ్బంది కలిగించేటువంటి అంశంగానే అవ్వచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం ఉండదు. విద్యార్థులు తమ విద్యా ప్రమాణాలను పెంపొందించుకునేందుకు ఏమాత్రపు కృషిని ప్రారంభించరు. ఆ ప్రారంభించినటువంటి దాన్ని కొనసాగించరు కూడా. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు విజయాంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలను చేస్తూ హనుమాన్ చాలీసాని పఠించడం ఉత్తమం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. పసుపచ్చని వీరికి కలిసి వచ్చే రంగు. అదృష్ట సంఖ్య నేటికి 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ధైర్యంగా ఉంటారు. అన్నీ తామే సమర్థతతో నిర్వహించుకోగలిగినటువంటి నమ్మకంతో ఉంటారు. ఏ పనిని చేసినప్పటికీ కూడా కుటుంబం అందరితో కలిసి సంప్రదించి మాత్రమే చేయాలి అనే నిర్ణయంలో ఉంటారు. దుర్వ్యసనాల్ని పూర్తిగా మానేసినటువంటి కారణంగా ఆదాయాన్ని బాగానే నిల్వ చేసుకునేటువంటి దృక్పథంతో ఉంటారు. రుణం పూర్తిగా చెల్లిపోయినటువంటి కారణంగా మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థ నుండి కానీ రుణాన్ని కానీ తీసుకున్నట్లయితే మరో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అయితే ఏ వ్యాపారాన్ని ప్రారంభించాల్సి ఉందో ఆ వ్యాపారానికి సంబంధించిన అనుభవం అనేది కలిగి ఉండాలి, తెలుసుకోవాలి అనే ఆలోచన మాత్రం ఉండకపోవచ్చు. ముఖ్యంగా మాట్లాడే ప్రతి మాట కూడా గుంభనగా ఉండేటటువంటి కారణంగా లోపల ఏ ఆలోచన ఉందో ఆ విషయం ఎవరికి అంతుబట్టకుండా ఉండే తీరు గోచరిస్తోంది. కుంభరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలను చేస్తూ ఉండడం ఉత్తమం. ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చు భరించవలసి వస్తుంది. వాహన ప్రయాణం ఏమాత్రం సరికాదు. దూరభార ప్రయాణాలను చేయవలసి వచ్చినప్పుడు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని చేయడం మాత్రమే శ్రేయస్కరం. ముఖ్యంగా నడుముకి సంబంధించిన నొప్పులు, అలాగే కీళ్ళ నొప్పులు, అలాగే సంధుల్లో జాయింట్స్లో నొప్పులు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇంతేకాక అజీర్ణానికి సంబంధించినటువంటి వ్యాధి పెరుగుదల ఉన్నదేమో ఒకసారి పరీక్షించుకోవడం చాలా అవసరం. వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కుదిరేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు.
మీనరాశి వారికి మంగళవారం సందర్భంగా శక్తి ఆంజనేయ స్వామికి పూజ చేయడం ఉత్తమం. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య నేటికి 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు మంగళవారానికి అధిపతి కుజుడు. మంగళవారానికి అధిపతి అయిన కుజుడిని ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటే భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు, సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. కుజుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మంగళవారం సందర్భంగా స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు, ఉసిరిక పొడి, ఎర్రటి పుష్పాలు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. అలా చేస్తే అది కుజుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత కుజుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యాన్ని విడిచిపెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కుజుడికి ప్రియమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి ఇంటి యజమాని స్నానం చేసిన తర్వాత దక్షిణ దిక్కు వైపు తిరిగి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు కొన్ని కలిపి ఆ నీటితో దక్షిణ దిక్కు వైపు అర్ఘ్యమిస్తూ ఓం అం అంగారకాయ నమః అని మనస్సులో 9 సార్లు చదువుకోవాలి. ఇలా కుజుడికి అర్ఘ్యమిస్తే శత్రు బాధలు తొలగిపోతాయి, రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే స్నానం చేసిన తర్వాత కుజుడికి ప్రియమైన దక్షిణ దిక్కులో హాల్లో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. దాన్నే కుజదీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ కుజదీపాన్ని ఎలా వెలిగించాలంటే మంగళవారం సందర్భంగా స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీటని ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యపు పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి. ఆ తర్వాత ఎర్రచందనం కొద్దిగా తీసుకొని ఆ ఎర్రచందనంలో నువ్వుల నూనె కలిపి ఆ ఎర్రచందనంతో త్రిభుజాకారం మధ్యలో కుజుడికి ప్రియమైనటువంటి హృం అనే అక్షరాన్ని రాయాలి. అలా త్రిభుజాకారం మధ్యలో హృం అనే అక్షరాన్ని పీట మీద రాసిన తర్వాత ఆ అక్షరం మీద ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్నే కుజదీపం అనే పేరుతో పిలుస్తారు. అయితే పీట మీద బియ్యపు పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనంతో హృం అనే అక్షరం రాసి ఆ అక్షరం మీద ప్రమిద ఉంచి 9 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ 9 ఒత్తులకి కొద్దిగా కుంకుమ రాయాలి. కుంకుమ రాసి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. అప్పుడు కుజదీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. త్వరలోనే గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో పురోభివృద్ధి సాధించవచ్చు, రుణ బాధల నుంచి బయటపడవచ్చు, సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు కూడా తొలగిపోతాయి. అలాగే నానబెట్టిన కందులు, బెల్లం సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారంగా తినిపించడం లేదా కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా మంగళవారం సందర్భంగా కుజప్రియమైన పరిహారాలు పాటించి భూలాభం గృహలాభం సిద్ధింపజేసుకొని అప్పుల నుంచి బయటపడి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపు బుధవారం సందర్భంగా బుధుణ్ణి ప్రసన్నం చేసుకొని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.